This momentous occasion marks a significant milestone in the lives of our students, and we are honored to have you all here to share the joy and pride of this achievement. Next, I would like to extend a warm welcome to our distinguished chief guest, Ms. Dr. Vasudevi Bindu Sridhari, MBBS, DGO, MRCOG, onto the dais, who will be accompanied by our dean of our institution. Your leadership and guidance have been invaluable to our students, and we are grateful for your tireless efforts. A big round of applause for them, please. Bro, senior. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిందు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ, గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ కూడా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే మరియు కల్చరల్ షోకి మనం ఆహ్వానం పలుకుతూ ఈ లాస్ట్ 1 వీక్ నుంచి లేదా 10 రోజుల నుంచి పిల్లలు ఈ యొక్క ప్రోగ్రాం గురించి వాళ్ళు ఇంట్లో ప్రాక్టీసెస్ లేదా వాళ్ళ యొక్క డ్రెస్సెస్ లేకపోతే ఎన్నో విషయాలు ఈ యొక్క ప్రోగ్రాం చుట్టూ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఫైనల్గా ఈరోజు వాళ్ళు ఎట్లా చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ ఆల్ ఎ గ్రేట్ జర్నీ, గ్రేట్ మెమరీస్ వి ఆల్ గోయింగ్ టు హ్యావ్. నా జర్నీ ఆఫ్ 37 years ఈ ఎడ్యుకేషన్లో పిల్లల్ని మనం ఏ ఏజ్లో ఆ ఏజ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సినటువంటి జాయ్ ఏదైతే ఉందో అది మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే కొన్ని అంశాలు మనం ఒక్కొక్కసారి మనం కొంచెం తీసుకొస్తూ ఉంటాయి. అయినా కూడా వాళ్ళ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఏజ్ నుంచి మనం ఆలోచించాలి, మన ఏజ్ నుంచి వాళ్ళని ఆలోచించకూడదు. ఇది ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉండాలి. చాలాసార్లు మనం మన ఏజ్ నుంచి కావలసిన పర్ఫెక్షన్ వాళ్ళలో చూడడానికి ట్రై చేస్తున్నాం. అది ఎప్పుడు కూడా ఇట్ లీడ్స్ అన్హ్యాపీ బోత్ సైడ్స్. కాబట్టి వాళ్ళ చైల్డ్ ఈజ్ చైల్డ్, దే ఆర్ గ్రోయింగ్. మనం
ఆ యొక్క పిల్లల యొక్క ఆ గ్రోయింగ్ ఏదైతే ఉందో, ఆ చైల్డిష్నెస్ ఏదైతే ఉందో అది మనం ఎంకరేజ్ చేయాలి. వీ షుడ్ ఫీల్ హ్యాపీ. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ నెక్స్ట్ ఒక 15 years, ఇప్పుడు ఇవాళ 2nd క్లాస్లో ఇక్కడ హైయెస్ట్ క్లాస్, వీళ్ళు సొసైటీలోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇంకొక 15 years మినిమం తీసుకుంటారు. అప్పుడు యొక్క రిక్వైర్మెంట్స్ మనం ఏమీ ప్రిడిక్ట్ చేయలేము. కాబట్టి మనం చాలా ఓపెన్ మైండ్తో పిల్లలతో ఉండాలి. కాబట్టి మనం చేసిన జర్నీ, ఇక్కడ ఉన్న అందరూ కూడా అకాడమిక్ జర్నీ ఉంది. మన యొక్క అకాడమిక్ జర్నీ, మన యొక్క ఛాలెంజెస్ అప్పుడు మనం ప్రిపేర్ అయింది. ఈ తరానికి అసలు అవి అవసరం లేదు. ఈ తరం యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు ఊహించలేము. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లలు వాళ్ళకి కావాల్సిన బేసిక్ అర్థమెటిక్, బేసిక్ మ్యాథ్స్, అట్లాగే వాళ్ళు క్రియేటివ్గా ఉండటానికి కావాల్సినటువంటి ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, ఏఐఎల్. ఈ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. వాటిని వాళ్ళు అన్వయించుకోవడానికి సందర్భానుచితంగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న చిన్న బుక్స్ పిల్లలు చదివేలాగా, మనం స్టోరీస్ చదివేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇట్లా ఏదైతే బేసిక్ స్టడీ ఏదైతే ఉందో అది మనం పిల్లల్లో ఒక హ్యాబిట్ కింద అలవాటు చేయాలి. అలాగే ఎక్కువ వాళ్ళల్లో ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని మనం కల్పించాలి. అది ఈ ఏజ్లో వాళ్ళు ఒక డ్రెస్ చూస్ చేసుకోవడంతో మొదలు పెట్టచ్చు. అంటే చాలా హౌసెస్లో పిల్లలు ఇవాళ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలి అనే దగ్గర చాలా డిస్కషన్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి మొదలుపెట్టి చాయిస్ తీసుకోవడం అనేది పిల్లలకు ఇస్తూ పోవాలి మనం. అప్పుడు వాళ్ళకి డెసిషన్స్ తీసుకోవడం అనేది ఒక అలవాటుగా మారాలి. అలాగే వాళ్ళ యొక్క డే రొటీన్ని మనం ఎక్కువ ప్రోగ్రామ్ చేయకూడదండి. అంటే 100% గైడెడ్ అప్రోచ్లో కనుక పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు సొంతంగా ఏం ఆలోచించలేరు. సొంతంగా ఆలోచించడం అనేది చాలా చిన్న విషయాల నుంచి వాళ్ళకి చాయిస్. మనం ఒక బొమ్మ గీసేటప్పుడు వాళ్ళు ఒక కలర్ ఏదైతే, ఒక యాపిల్కి వాళ్ళు బ్లాక్ కలర్ గీస్తూ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం వెంటనే కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్లోనే వాళ్ళ యొక్క దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి మెకానిజం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కొరిలేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి దాని ఒక మిస్టేక్గా మనం చూడకూడదు. అలాగే నువ్వు యాపిల్ రెడ్లోనే చేయాలి అని మనం ఒక గైడెడ్ అప్రోచ్లో కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఈ తరం పిల్లలకి అవసరం లేదు. ఈ పిల్లలకి సందర్భానుచితంగా, కాంటెక్స్చువల్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకునే ఎబిలిటీని మనం పెంచాలి. అలాగే ఎక్కువ ఆర్ట్, క్రియేటివిటీ ఉంచాలి. అట్లాగే వాళ్ళు బేసిక్ మ్యాథమెటిక్స్ని చేయగలుగుతున్నారా లేదా, ఇట్లా ఈ 3 అంశాలు చూసుకున్నట్లయితే మనం ఆటోమేటిక్గా పిల్లలు చాలా ఎక్కువ వీళ్ళకి ఈ తరం పిల్లలకు కావాల్సింది మానసికంగా చాలా దృఢంగా ఉండేలాగా వాళ్ళని తయారు చేయాలి. ఎందుకంటే సిచ్యువేషన్స్ చాలా ఫాస్ట్గా మారుతూ ఉంటాయి ఈ తరం పిల్లలు. ఇవాళ వీళ్ళు చూడబోయే ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే ఇవాళ మనం ఏదైతే ఇందాక ఒక పేరెంట్ మాట్లాడుతుంటే ఒక 9th క్లాస్ స్టూడెంట్ చెప్తా ఉన్నాడంట, నువ్వు వాడు ఏ నేర్చుకోమన్నా ఇది నేను నేర్చుకోవసరం లేదు, అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చేస్తుంది. ఇదివరకు మనం చాలా కష్టపడి నేర్చుకున్నది వాళ్ళకి చాలా సులువుగా. ఇక్కడ ఉన్న పేరెంట్స్లో ఎంతమంది ChatGPT వాడుతూ ఉన్నారండి? మేబీ 20%. గుడ్.
మీరు దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు ఈ నెక్స్ట్ 20 yearsలో ఈ పిల్లలు ఏ డైరెక్షన్లో వీళ్ళు ఉండాలి. కాబట్టి చాలా హ్యాపీగా మనందరం పిల్లలతో స్పెండ్ చేద్దాం. డెఫినెట్గా లారల్ హై ఈ యొక్క అట్లీస్ట్ మేము ఒక 3 generations LKG to 10th classని చదివించినటువంటి అనుభవంతో కాగా మనం మార్పులు చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నాం. యూ ఫీల్ assured with us and I am so happy to share డాక్టర్ గారి యొక్క ఇద్దరు పిల్లలు కూడా మన స్కూల్లోనే చదవడం, వాళ్ళు మంచి భవిష్యత్తుగా వాళ్ళు పీజీ మెడిసిన్లో ఉండటం కూడా అట్లా మనతో పాటు చదివిన ప్రతి పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు, సెటిల్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ ప్రెజెన్స్ టుడే. థ్యాంక్ యూ. It is with a great respect and anticipation that we now invite the guiding force of our institution, a mentor, a visionary, and a true academic leader. Please put your hands together for our esteemed Dean Miss Madhuri as she addresses the gathering. Welcome. It gives me immense pleasure to welcome our respected dignitaries, distinguished guests, esteemed faculty members, dear parents and students. I am honored to present to you our annual academic report on this momentous occasion of our annual day celebrations. Education is often regarded as the soul of our society, passing from one generation to another generation. At Laurel Kids, we take pride in nurturing this tradition and shaping the future leaders of tomorrow. As we reflect on the past year, we can see that our school has made significant progress in various areas. We at Laurel Kids have been dedicated to equipping your children with foundational skills necessary to foster confident, responsible, reflective and innovative endurance. To provide a brief overview of our activities, we organize various events aimed at holistic child development, including parent induction program. A successful induction program was conducted for new parents to familiarize them with social policies and procedures. Grandparents' Day. Our Grandparents' Day were honored and celebrated during this special day where they were treated with a range of activities and performances. Think Room Day. A celebration of growth and transformation marked by various activities and performances. Voice of Laurels. A talented show where students showcase their creative work, highlighting their skills and accomplishments. In our efforts to promote socio-cultural development, we celebrated a plethora of festivals with enthusiasm and joy, including Krishnastami, Vinayaka Chauthi, Dashara, Diwali, Christmas, Pongal. These celebrations not only instill a sense of cultural pride, but also allow children to understand the significance of our tradition and values. In addition, we commemorate national festivals such as Independence Day and Republic Day, paying homage to our nations and its leaders. Celebrated with great patriotic fervor, featuring flag hoisting ceremonies and cultural events. We also honored our educators on Teachers' Day and celebrated the innocence of joy of childhood on Children's Day. Even some of the events designed to enhance our students' creative thinking, communication skills and talents. Those are Show and Tell Day, a fun-filled event where students brought their favorite items to share their classmates. Rhyme Time, a fun-filled session where students enjoyed rhyming games and activities. Quiz, a competition where students showcase their knowledge and skills. Spell Bee, a competition where students showcase their spelling skills. Global Hand Wash Day, a day to promote hand hygiene and cleanliness marked by various activities and events. Masquerade Show, a fun-filled event where students showcase their creativity and talent through masks and costumes. Friendship Day, we have fun activities, games and bonding sessions to strengthen friendship and create unforgettable memories. Our curriculum is designed to facilitate experiential learning, allowing children to explore various activities and develop their skills. These events and activities have contributed significantly to the overall development of our students. They have helped our students
develop their creativity, teamwork, and leadership skills, as well as their cultural and social awareness. Emphasizing the importance of health, we encourage physical activity through events like Sports Day and Yoga Day, promoting physical fitness and overall well-being among our students. As we look to the future, we are committed to provide high-quality education and opportunities for our students to grow and develop. We plan to introduce new initiatives and programs to enhance our curriculum and curricular activities like arts, dance, chess. I would like to express my gratitude to our esteemed management for their unwavering support and guidance, which has enabled to us to provide high-quality education to our students. Our dedicated teachers for their tireless efforts and commitment to excellence, which has made a significant impact on the academic and personal growth of our students. Our supportive parents for their cooperation and trust in our school's vision and mission. Your involvement and encouragement has been instrumental in our students' success. Last but not the least, I am proud to say that our school has made significant progress in the past year. We will continue to strive for excellence and provide opportunities for our students to grow and develop. Thank you. Ma'am, for sharing your wisdom and experience with us. Your words are truly appreciated. Now, it is a great honor and admiration that I invite our esteemed chief guest to address this gathering. A woman of incredible accomplishments and deep compassion, Dr. Vasireddy Bindu Sridevi is an MPTS, DGO, MRCOG qualified professional, a certified yoga therapist with a postgraduate degree in yoga, and currently a consultant at Royal Hospital, Rajahmundry. With over 8 years of experience in the UK and 4 years of dedicated service in Jamaica, she brings with her a global perspective in women's health. Her special interests include fetal medicine, laparoscopy, and she is also known for conducting hands-on training sessions in NDVH, all reflecting her commitment to both medical excellence and continuous learning. Beyond the white coat, she is also passionate about the arts, especially dance and yoga, embodying a beautiful balance of science and soul. Ladies and gentlemen, please put your hands together as we warmly welcome Dr. Vasireddy Bindu Sridevi to the stage to share a few words with us. Good evening, everyone. How are you? Okay. I congratulate all the kids, and I want to just stay only 1 minute or 2 minutes because I'm sure you all are waiting for the kids' programs, right? And they're already tired. Okay. I just wanted to share my experience with Sri Gautami School. That was, I think, a decade ago when we came. I was looking for a school actually for the kids, and then I went around the whole of Rajahmundry. Then I found Sri Gautami School, where I had a very good support for my kids because they didn't know the languages, especially Telugu and Hindi. I was not sure what to do with them because imagine say coming to 8th class, 7th, 8th class and not knowing how to write Hindi and Telugu. But I had a very good support and there was not much pressure. So that was my personal experience. And the only message I wanted to give is just not the academics. Please try and build up the social skill for all the kids. And all the very best for all the kids. And thank you very much. And please enjoy your evening. Thank you. Your journey